అక్రమ వలసదారులను వెనక్కు పంపించడంలో తగ్గేదే లేదంటోంది అమెరికా. ఇప్పటికే ఓ బ్యాచ్ను భారత్కు పంపించేసిన అగ్రరాజ్యం నిన్న రాత్రి మరో 119 మందిని ఇండియాకు పంపించింది. రాత్రి 11:40 అమృత్సర్కు చేరుకున్నటువంటి వలసదారులను ఎయిర్పోర్ట్లో పంజాబ్ సీఎం కేంద్ర మంత్రి రిసీవ్ చేసుకున్నారు. ఇవాళ మరికొంతమందితో మరో ఫ్లైట్ రానుంది. అమెరికాలో అక్రమ వలసదారులను వెనక్కి పంపించే ప్రక్రియ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక బ్యాచ్ను భారత్ పంపేసిన ట్రంప్ ప్రభుత్వం రెండో బ్యాచ్ను కూడా వెనక్కు పంపింది. 119 మంది భారతీయులతో కూడిన రెండవ విమానం అమృత్సర్లో ల్యాండ్ అయింది. అమెరికా మిలిటరీ విమానం C-17 గ్లోబ్ మాస్టర్ నిన్న రాత్రి 11:40 అమృత్సర్ ఎయిర్పోర్టులో ల్యాండ్ అయింది. పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేంద్ర మంత్రి సహా వెనక్కి పంపిన వారి కుటుంబ సభ్యులు ఎయిర్పోర్టులో వారిని రిసీవ్ చేసుకున్నారు. అధ్యక్షుడిగా ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన తరువాత 100 మందికి పైగా భారతీయులను అమెరికా నుంచి వెనక్కి పంపడం ఇది రెండవసారి. వెనక్కు పంపిన ఈ 119 మందిలో పంజాబ్ నుంచి 67 మంది, హర్యానా నుంచి 33 మంది, గుజరాత్ నుంచి 8 మంది, ఉత్తరప్రదేశ్ నుంచి 3, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్ల నుంచి 2 చొప్పున, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్ నుంచి ఒక్కొక్కరు ఉన్నారు. ఈ రెండో బ్యాచ్లో 4 మహిళలు, 2 మైనర్లు ఉన్నారు. వీరిలో 6 ఏళ్ల బాలిక కూడా ఉంది. వెనక్కి వచ్చిన వారిలో ఎక్కువ మంది 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారే ఉన్నారు. అమెరికా నుంచి మూడో బ్యాచ్తో మరో విమానం ఇవాళ అమృత్సర్కు చేరుకుంటుంది. ఈ మూడో బ్యాచ్లో సుమారు 157 మంది భారతీయులు ఉంటారని అధికారులు చెబుతున్నారు.